నాకు డైరెక్టర్గా ఫస్ట్ ఆది సినిమాతో నన్ను నన్ను డైరెక్టర్గా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్ని పరిచయం చేయటం ఈ అల్లుడు సినిమా ద్వారా ఫస్ట్ ఆనందించవలసిన విషయం. తను ఈ సినిమా ఫస్ట్ సినిమాయే కానీ అతను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడని డైరెక్ట్ చేసేటప్పుడు నేను ఫీల్ కాల, రేపు ప్రేక్షకులు కూడా ఫీల్ కాదు. అంటే చాలా అనుభవం ఉన్న హీరోలాగా, అంటే డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇవి చేయటంతో పాటు ఒక కామెడీ సీన్లో కూడా, అంటే బ్రహ్మానందం గారి ముందు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంటుంది. ఆయన ముందు నుంచి యాక్ట్ చేస్తుంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన అంకుల్ నాకు చాలా కష్టంగా ఉంది, ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంది, డైలాగ్ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అది ప్రాక్టీస్ చేయని చెప్పేసి బ్రహ్మానందం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టి సరదా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేసాము. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా అంటే బ్రహ్మానందం గారితో మామూలు ఒక అనుభవం ఉన్న యాక్టర్లాగా యాక్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేసే సీన్లో కూడా ప్రకాష్ రాజ్ గారి ముందు ఒక రకమైన తెలియని టెన్షన్ ఉంటుంది. ఆ ఎదుటి ఆర్టిస్ట్కి తెలియని టెన్షన్ ఉంటుంది. ఈ అబ్బాయి అది కూడా లేకుండా చాలా బాగా చేశాడు. అంటే ఆ అబ్బాయి చుట్టూ ఉన్నది అందరూ కూడా పెద్ద స్టార్స్. ఒక ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, ఒక పక్కన సమంత కానీ, ఒక సాంగ్ చేసిన తమన్నా కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టార్స్. వీళ్ళందరి మధ్యలో తను కొత్తదనంగా కాకుండా ఏదో మాకే బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రతిరోజు కలగజేసేవాడు. కాబట్టి నాకు ఒక కొత్త హీరోతో చేశాననే ఫీలింగ్ నాకు, అంటే సినిమాగా లేదు, మార్కెట్గా ఉంటే ఉండొచ్చు తప్ప సినిమాగా అయితే నాకు కొత్త హీరోతో పనిచేసానే ఫీలింగ్ అయితే లేదు. షూటింగ్ మేము ఒక 100 రోజులు చేసి ఉంటాము. ఈ 100 రోజులు షూటింగ్ని కూడా నేను ఒకరోజు మా చోటాకే నాయుడు గారు అసోసియేట్ ఉన్నాడు రాంబాబుని, రాంబాబు అని, తను అడిగా ఎలా ఉంటుంది మన సినిమా అని అడిగా. సూపర్ హిట్ అవుతుందండి అన్నాడు. ఎలా చెప్తున్నాను అన్నాను. అంటే మనం ఇన్ని రోజులు షూటింగ్ చేసాం, ఏ రోజు కూడా ఈ సీన్ ఎప్పుడైపోద్ది, షూటింగ్ ఎప్పుడు ప్యాకప్ అవుద్ది ఇలా లేకుండా నవ్వుతూ హ్యాపీగా జాలీగా చేసాం, రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది కదా. అంటే బేసిక్గా నేను సపోజ్ చిరంజీవి గారితో చేసినప్పుడు ఒక టోస్ మీద ఒక అటెన్షన్ అనమాట, తెలియని ఆయన తొందరగా చేసి పంపించేయాలి అని ఒక అటెన్షన్ ఒక స్టార్తో ఉంటుంది. తెలియని ఇది, అది మాకు కొత్త స్టార్ కాబట్టి, కొత్త హీరో కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా చేయటం జరిగింది. చాలా హ్యాపీ. అంటే నాకు ఆడియో రిలీజ్ రోజు ఫస్ట్ టైం నా ట్రైలర్, ఈ సినిమా తాలూకు ట్రైలర్ బయటికి వెళ్తుంది, ఆడియన్స్ ఫస్ట్ టైం చూడబోతున్నారు ఈ అబ్బాయిని, ఎలా ఉంటుందని నాకు చాలా టెన్షన్ ఉండింది. అసలు ట్రైలర్ అయిన మరుక్షణం నుంచి మొత్తం అందరూ ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగున్నాడండి అబ్బాయి, డాన్సులు చాలా బాగా చేశాడు, డైలాగ్ చాలా బాగుంది, వాయిస్ బాగుంది, ఇలా అందరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసి ఇంకా అక్కడి నుంచి టెన్షన్ ఫ్రీ అయిపోయా. చాలా ఆనందంగా ఉంది. మాకు నిజానికి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్, ఎందుకంటే సినిమా రికార్డింగ్ కూడా అయిపోయింది, డబ్బింగ్ జరుగుతుంది ఇప్పుడు. రిలీజ్ డేట్ 25th తొందరగా వచ్చేస్తే బాగున్నాను ఉంది. అల్లుడు సీను అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటంటే, దీనిలో ప్రకాష్ రాజుకి తను హీరో అల్లుడు, ఎప్పుడు అల్లుడు అల్లుడు అని పిలుస్తుంటాడు, మామ అని ప్రకాష్ రాజు అని పిలుస్తూ ఉంటాడు. బ్రహ్మానందాన్ని ఒక సీన్లో బురుడి కొట్టించడానికి నీ పేరు ఏంటంటే అల్లుడు సీన్ అని చెప్పి, బ్రహ్మానందం నిజంగా అనుకుంటాడు అల్లుడు సీన్ నా పేరు అని. అది ఒక ట్రాక్గా సరదాగా ఫన్గా వెళ్తుందన్నమాట. మేము ఫస్ట్ సురేష్ గారు ఈ సినిమాని డిజైన్ చేసినప్పుడే తన మనసులో ఎలా ఉందంటే, వాళ్ళ అబ్బాయి తప్ప మిగతా అంతా కూడా పెద్ద క్యాన్వాస్లో సినిమా చేయాలని ఉంది. దానికి నా చాయిస్ ఏంటంటే, ఈరోజు యూత్ అందరూ కూడా సమంతని బాగా
ఆ, సమంత సినిమాని చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. అందుకని నేను వాళ్ళ పేరు కూడా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఫోటోషూట్ అది చేసాము. సమంత ఆ, ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవ్వాలి హీరోయిన్ అని మేము అనుకుని, మేము సమంత అయితే మన సినిమాకి బాగా అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అయ్యి పెట్టుకోవడం జరిగింది. ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ టెన్షన్ ఇదంతా కూడా నాకు ఈ కథ బాబీ నాకు వచ్చి ఈ కథ చెప్పే వరకు నేను ఫీల్ అయ్యా. ఆ టెన్షన్ ఫీల్ అయ్యా, చాలా టెన్షన్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక మంచి దీన్ని ఒక పెద్ద సినిమాగా తీయాలి, కొత్త అబ్బాయితో తీయాలి, ఆ బడ్జెట్ని ఆ సినిమా తట్టుకోవాలి. ఇలాగ చాలా అంటే చాలా ఇది పడేవండి. అయిన తర్వాత నాకు ఈ కథ దొరికిన తర్వాత దీన్ని ఓకే, ఈ కథ దొరికింది, దీన్ని బాగా మనం చేసుకోవచ్చు అని కోన వెంకట్, గోపిమోహన్ వీళ్ళందరినీ పెట్టుకుని దీన్ని వర్క్ చేసి ఇదంతా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మాత్రం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా హ్యాపీగా, చాలా ఆడుతూ పాడుతూ సరదాగా తీసి చాలా మంచి హీరో అవుతాడు. ఈ సినిమాతో చాలా మంచి హీరో అవుతాడు. ఫస్ట్ అందరికి, ప్రేక్షకులందరికీ నచ్చుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయిలో మంచి కష్టపడే తత్వం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్తుంటే ఆసక్తిగా దాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా దాన్ని శ్రద్ధతో చేసే ఒక భయభక్తులు ఉన్నాయి. డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడు. తను 10th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి నేను యాక్టర్ అవ్వాలని, ఆ యాక్టింగ్ని మనం ఎలా అయితే కాలేజీకి వెళ్తామో పిల్లలు ఎలా అయితే చదువుకుంటారో ఇలాగే ఆ అబ్బాయి కూడా డాన్సు, ఫైటు, యాక్టింగ్ ఇలాగా ఆ కాలేజెస్కి వెళ్ళి అలా చదువుకున్నాడు అబ్బాయి. ఆడియో రెస్పాన్స్ ఫెంటాస్టిక్గా ఉందండి. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్. ఎంత మంచి ఆడియో అంటే, జనరల్గా ఒక పాట బాగుంది, 2 పాటలు బాగున్నాయని అంటారు. ఇది ఆల్మోస్ట్ 5 పాటలు బాగున్నాయి అంటున్నారు. నేను ఒక సరదాగా చిరంజీవి గారి సినిమాలు మనం ఎలా అయితే చూసామో అలా సరదాగా ఉండే సినిమాని చూద్దామని అనుకుంటున్నాను. అంటే దాంట్లో ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉండి సరదాగా వెళ్ళే సినిమాని నేను అలాగే ఊహిస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక సినిమాకి ఒక శక్తి ఉందండి. సినిమాకు ఉన్న శక్తి దేనికి లేదు. అంటే అక్కడ అందరూ యాక్ట్ చేస్తున్నారని తెలుసు మనకి, అక్కడ జరిగే సన్నివేశం యాక్టింగ్ మనకు తెలుసు, కానీ మనం ఫీల్ అవుతాం, మనం నవ్వుతాం, మనం బాధపడతాం ఏదైనా. నా ఉద్దేశం ఏంటంటే, సినిమా మీద మొదలైన ఒక 15-20 నిమిషాల తర్వాత ఇమేజ్లన్నీ పక్కన పెట్టి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతారు ప్రజలు అనేది నా ఫీలింగ్.